హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. అన్నదాత సుఖీభవ పథకం ఒక్కో రైతు ఖాతాకు 20,000 జమ, అమలు తేదీ ఫిక్స్. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే చెప్పబోయే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు బాగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సూపర్ 6 పథకాల్లో అన్నదాత సుఖీభవ పథకం ఒకటి. ఈ పథకం ఏపీ రైతులకు ఆర్థిక సహాయాన్ని అందజేసేందుకు ఉద్దేశించింది. ఇది రాష్ట్రంలోని అన్నదాతకు మద్దతుగా రాష్ట్ర స్థాయిలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క పొడిగింపు. ఈ పథకం కింద రైతులకు 20,000 వార్షిక సహాయం అందుతుంది. అయితే అన్నదాత సుఖీభవ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తమ వ్యవసాయ పెట్టుబడుల కోసం ఈ ఆర్థిక సహాయంపై ఆధారపడినందున వాగ్దానం చేసిన నిధుల పంపిణీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పథకంపై అనిశ్చితి నెలకొనడంతో నిధులు ఎప్పటిలోగా విడుదలవుతాయి, ప్రక్రియను ఎలా నిర్వహిస్తారనే దానిపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో రైతు వర్గాల్లో ఆందోళన నెలకొంది. అధికారిక ప్రకటనలో జాప్యం రైతుల నిరాశకు దారితీసింది. వైఎస్ జగన్ హయాంలో రైతు భరోసా కార్యక్రమం కింద సకాలంలో నిధులు మంజూరు చేసి రైతులకు ఆర్థిక సాయం అందించిన విషయాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. హామీ ఇచ్చిన నిధులు ఎప్పుడు పంపిణీ చేస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలని ఇటు అన్నదాతలు, ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ పథకం ఎప్పుడు అమలు చేయబడుతుందనే దానిపై స్పష్టమైన సమాచారం లేనప్పటికీ రాబోయే పండుగ సీజన్లో దసరా లేదా దీపావళి సమయంలో ప్రభుత్వం నిధుల పంపిణీ చేపట్టవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సమయం వ్యవసాయ చక్రానికి అనుగుణంగా ఉంటుంది. రైతులు తదుపరి నాట్ల సీజన్కు సిద్ధమవుతున్నప్పుడు వారికి పెట్టుబడి ఉపశమనాన్ని అందించనుంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.